బొల్లి మచ్చలకి లేజర్ ద్వారా మంచి ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉందని తెలిసింది. మరి దాని గురించి వివరిస్తారా? అవునండి, బొల్లి మచ్చలకి లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడైతే 15 years కింద స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి సక్సెస్ రేట్ అనేది 60-70% నుంచి 90% ఎబో వెళ్ళిపోయింది. ఈవెన్ మెడిసిన్స్ యొక్క సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. ఓకే, పేషెంట్ కి కావాల్సింది ఏంటి? పెయిన్లెస్ ట్రీట్మెంట్ కావాలి, అవునా? సో అంతకుముందు లోషన్స్ రాసుకోవడము, ఎండకి ఎక్స్పోజ్ చేయడము, దానివల్ల బబుల్స్ రావడం, పుళ్ళు పడ్డము, దానివల్ల పేషెంట్ చాలా సఫర్ అయ్యేవారు. లేజర్ అనేది జస్ట్ టార్చ్ లైట్ ఇస్తే ఎలా ఉంటుంది అంతే. ఇట్స్ ఎ పెయిన్లెస్ ప్రొసీజర్. జస్ట్ 5-10 minutes లో ట్రీట్మెంట్ అయిపోతుంది. వీక్లీ వన్స్ వస్తే సరిపోతుంది, వారానికి ఒకసారి. NBB ట్రీట్మెంట్ లో వారానికి 2 సార్లు రావాల్సిన అవసరం లేదు. సో జస్ట్ 2-3 వారాల్లోనే పేషెంట్ కి తేడా కనిపిస్తుంది. సో 2-3 వారాల్లోనే పేషెంట్ కి వైట్నెస్ బై పింకిష్ వస్తుంది. 5-6 వారాల్లోనే బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి. ఓకే, 6 to 8 months లో మాక్సిమం కవర్ అయిపోతుంది. ఒక లిప్స్, ఫింగర్ టిప్స్, పామ్స్, సోల్స్, ఇక్కడ మాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది స్లోగా ఉంటుందండి. సో మిగతా ఏరియాస్ అన్ని ఫాస్ట్ గా తగ్గిపోతాయి. కానీ వాళ్ళ పేషెంట్ యొక్క ఏజ్, వాళ్ళ ఏ శరీర భాగాల్లో మచ్చలు ఉన్నాయి, తర్వాత మచ్చల పైన తెల్ల వెంట్రుకలు ఉన్నాయా లేదా, వీటన్నిటి మీద మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అనేది ఆధారపడుతుంది. సో లేజర్ ఎలా పనిచేస్తుంది అనేది మీ డౌట్. సో లేజర్ అనేది ఇన్యాక్టివేట్ స్టేజ్ లో పోయిన మెల్నోసైట్స్ ని యాక్టివేట్ చేసి మెలనిన్ ఉత్పత్తి జరిపి బ్లాక్ స్పాట్స్ వచ్చే విధంగా చేస్తుంది. సో మనకు ఆయింట్మెంట్స్, టాబ్లెట్స్ ద్వారా అయితే 3-4 నెలలు పట్టే ఇంప్రూవ్మెంట్ లేజర్ ద్వారా జస్ట్ 5-6 వారాల్లోనే మనం చూపించవచ్చు. అది అన్నట్టు ఇక్కడ ఉన్న బ్యూటీ అనేది. పేషెంట్ కావాల్సింది ఏంటంటే తొందరగా తగ్గడం కావాలి, అవునా? అది కూడా సేఫ్ గా ఉండాలి.